హాయ్ హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈసారి అయితే గణపతి నేనే తయారు చేసి పెడదామని ఫిక్స్ అయినా. అందుకని నేను మా సిస్టర్ ఇద్దరు కలిసి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ టైం నేను ఎప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాను, కానీ ఈసారి నేను చేసుకోవాలి అని ప్రిపేర్ అయినా. అందుకోసం అని చెప్పేసి మా చెల్లె నేను ఇద్దరం అయితే కలిసి స్టార్ట్ చేసినాం. గణపతి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే దేవుడి కోసం టైం మనం కేటాయించి ఇలా మనమే చేసుకుంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చేసుకోలేదు, ఈసారి నేను ఫస్ట్ టైం ఇట్లా చేసుకోవడము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దేవుడికి మనం ఇచ్చే టైం ఎంత ఉంటుందో అది చాలా విలువైనది. కాబట్టి వీలైనంత వరకు మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ గణపతికి ఇట్లా డెకరేషన్ సింపుల్గా చేసుకుంటున్నాం. అంటే ఇంట్లో కాబట్టి చిన్నగా నాకు తోచినంత నేనైతే ఇలా థర్మాకోల్ మీద కింద అయితే ఇట్లా మంచిగా చామంతి పువ్వు ఆకులతోని దాని మీద మందారం పువ్వులతోని ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను సింపుల్గా. తర్వాత మా పెద్దోడికి అసలు హెల్త్ బాగాలేదు, పాపం ఫీవర్ ఉంది పాపం వాడికి. అయినా వాడికి దీపారాధన చేయమంటే వాడు లేచి చేస్తున్నాడు. ఫీవర్ ఉంది వాడికి, హాస్టల్ నుంచి తీసుకొచ్చినాము. 3-4 డేస్ అవుతుంది వాడికి, అంటే హాస్పిటల్లోనే ఉన్నాడు. డిశ్చార్జ్ అయ్యిండు దాని ముందు రోజే. గణపతి పండుగ ఉందని చెప్పేసి డాక్టర్తో మాట్లాడి తీసుకొచ్చేసినాం. ఇక నేను ఎప్పుడు పూజ ఇంట్లో చేసుకున్నప్పుడు నాకు అంటే మనం పంతుల్ని పిలుద్దామంటే చాలా బిజీ ఉంటారు వాళ్ళు పూజ టైంలో. కాబట్టి నేను ఎప్పుడు పూజ చేద్దాం అనుకున్నా నేనైతే ఎప్పుడు యూట్యూబ్లోనే పెట్టుకొని చేస్తాను. ఏమైనా తప్పుగా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చూసుకుంటాను. అంటే చాలామందికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా, అందుకని అలా చెప్తున్నాను. నాకు ఎట్లా వచ్చిందో నేను ఇలా చేసుకున్నాను. 25 బుధవారం నాడు వినాయక చవితి రాబోతుంది. మరి ఆ రోజున పూజా విధానం ఉన్నటువంటి అక్షంతలు గణపతి దగ్గర ఇక్కడ పసుపు వినాయకుడు ఉంటాడు కదమ్మా, అక్కడ వేసి మనస్ఫూర్తి అలా నమస్కారం చేసి ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అలా మనము ఆచమనం చేసుకోవాలి. ఓం చేసి వాసన వదిలేసేయాలి. పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం కలశస్య ముఖే రుద్ర కంఠే విష్ణు సమాశ్రితః మూలే కటురస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాశ్రుతాః గుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదోష్యకర్మణః అంగైష్టకహితా సర్వే కలశాంబుజమాదేవ సావిత్రే శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయకుడికి అభిషేకం చేసుకోవడంతో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వినాయకుడికి ఇట్లా అభిషేకం చేస్తే ఎందుకో వినాయక చవితి అంటేనే అందరికి స్పెషల్. దేవుళ్ళ కన్నా ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడి పూజ లేనిదే ఏ పూజ అయితే చేయలేం కదా. అందుకోసమే వినాయక చవితి కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తాను. వినాయకుడిని ఎంత భక్తితో పూజిస్తామో అంత మంచిదని అంటారు కదా. 25 బుధవారం నాడు వినాయక చవితి రాబోతుంది. మరి ఆ రోజున పూజా విధానం ఉన్నటువంటి అక్షంతలు గణపతి దగ్గర ఇక్కడ పసుపు వినాయకుడు ఉంటాడు కదమ్మా, అక్కడ వేసి మనస్ఫూర్తి అలా నమస్కారం చేసి ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అలా మనము ఆచమనం చేసుకోవాలి. ఓం చేసి వాసన వదిలేసేయాలి. పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం కలశస్య ముఖే రుద్ర కంఠే విష్ణు సమాశ్రితః మూలే కటురస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాశ్రుతాః గుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదోష్యకర్మణః అంగైష్టకహితా సర్వే కలశాంబుజమాదేవ సావిత్రే. వినాయకుడి పూజ అయిన తర్వాత అయితే గణపతి కథ కంపల్సరీగా అందరూ వినాలని చెప్తారు. మీరెవ్వరూ మర్చిపోకుండా వినాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నెక్స్ట్ వీడియోలో మా గల్లీ గణేష్ ఎట్లా తీసుకొచ్చినాం, ఎట్లా పూజ చేసినాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే, బాయ్.